అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా ముందుకు పెట్టుకుని ఒక టైం బ్యాండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఒక సంవత్సరం లోపల పూర్తయ్యే ప్రాజెక్టులు ఒక 6, 2 సంవత్సరాల పూర్తయ్యే లోపల ఒక 12 ప్రాజెక్టులు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల మధ్య మిగతా ప్రాజెక్టులని ప్రయారిటీ బేసిస్ లో ఏవైతే త్వరితగిన పూర్తి చేయగలుగుతామో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి సంవత్సరానికి 6,50,000 ఎకరాలకు పాత ఆయకట్టు కాదు, రికార్డు ఆయకట్టు కాదు, నూతనంగా కొత్త ఆయకట్టును స్థిరీకరణ చేస్తూ ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 35 లక్షల ఎకరాలకు నూతనంగా ఆయకట్టు స్థిరీకరణ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మైమారు ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దగా కాబడ్డ జిల్లా ఇది. వాస్తవంగా అన్యాయానికి గురైనటువంటి జిల్లా, మనకంటే ఎక్కువ అన్యాయం గురైన జిల్లా పాలమూరు జిల్లా. దాని తర్వాత వాళ్ళ అదృష్టం నిజంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు వారికి ఆగలిగినాడు. కానీ మాకు కూడా అదృష్టం వచ్చింది కొద్దిగా దాంట్లో పావులా. మాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అయింది కనీసం. సో మనం అదే కొట్లాడుకొని చేసుకోవడానికి. సో ముఖ్యమంత్రి గారు వారి జిల్లాను ఎట్టి పెద్ద చేయవలసింది. ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా బాగా దగబడ్డ జిల్లా పాలమూరు జిల్లా కాబట్టి పాలమూరు బిడ్డగా ఆయన పూర్తి స్థాయిలో ఆ జిల్లాకి న్యాయం చేయవలసింది. ఇవాళ ముఖ్యమంత్రి చేయడంలో మొదటి భాగాన నిలిపించింది నల్గొండ జిల్లా. 11 సీట్లు గెలిచినాం మేము. 11 సీట్లు గెలిచి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నిలబెట్టిన జిల్లా మా జిల్లా కాబట్టి ఈ 2 జిల్లాలను మరి ఉన్నటువంటి సాగునీరు ప్రాజెక్టు పూర్తి చేయాలని నేను చెప్పే మాట కాదు, వారే చెప్పినట్టు మాట. నల్లగొండ, మైనార్ 2 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తూనే మొన్ననే నేను మా ఇరిగేషన్ శాఖ మంత్రి వెంకరెడ్డి గారు ముగ్గురం కూడా హెలికాప్టర్ మీతో మాట్లాడి నాగార్జున సార్ పోయిన సందర్భంలో ఈ ప్రాజెక్టు విషయాలన్నీ మాట్లాడుతున్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పినాం, ముఖ్యమంత్రి గారు మేము ఇద్దరం కూడా సీరియస్ గా మాట్లాడుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.